హాయ్ అండి. ఈరోజు మనం శనగపిండితో వినాయకుడిని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. వినాయకుడిని చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు మైదా పిండి, కలర్ కోసం కొంచెం పసుపు, ఇవన్నీ వాటర్‌తో కలిపి మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఒక థిక్ పేపర్ గానీ, ప్లేట్ లాంటిది గానీ తీసుకొని దానిపైన వినాయకుడిని పెట్టడానికి ఒక బేస్ లాగా స్ప్రెడ్ చేయండి పిండిని. కొంచెం రౌండ్ చేసి అదంతా స్ప్రెడ్ చేస్తే కింద వినాయకుడిని పెట్టడానికి మనకి బేస్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకొక పెద్ద రౌండ్ తీసుకుని దాన్ని ఒక ఓవెల్ షేప్‌లో చేసి మనం ఇందాక చేసుకున్న బేస్ ఉంది కదా! ఆ బేస్ మీద స్టిక్ చేయండి. దీంతో మనకి వినాయకుడి బాడీ అంటే పొట్ట భాగం రెడీ అవుతుంది. ఆ బేస్ కొంచెం పెద్దగా ఉండేలా చేసుకోండి. అప్పుడు మనకు వినాయకుడు పెద్దగా ఉంటాడు. చిన్నగా చేస్తే దాని తర్వాత మనం ఆయన మెడలో దండ అవి పెడతాం కదా! పెట్టినప్పుడు మొత్తం అంతా కలిసిపోయినట్టు గజిబిజిగా అయిపోతది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకొక చిన్న రౌండ్‌లా తీసుకుని దాన్ని పొడుగ్గా చేయండి. పొడుగ్గా చేస్తే ఆయన కాళ్ళు రెడీ అవుతాయన్నమాట. పొడుగ్గా చేసిన దాని కింద పాదం షేప్ వచ్చేలా ప్రెస్ చేసి కాలులాగా వినాయకుడి కాలులాగా అక్కడ పెట్టండి వీడియోలో చూపిస్తున్నట్టు. సేమ్ అలానే ఇంకో కాలుకి కూడా అలా పొడుగ్గా చేసి కింద పాదం షేప్ వచ్చేలాగా ప్రెస్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు పాదం షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసి అక్కడ వినాయకుడి దగ్గర మనకి 2 కాళ్ళు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఒక చిన్న సర్కిల్‌లా చేసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేలా కట్ చేయండి. ట్రయాంగిల్ షేప్ వచ్చేలా కట్ చేస్తే మనకి పంచ షేప్ రెడీ అవుతుందన్నమాట. ఆ పంచ్ మీద డిజైన్స్ కోసం చిన్నగా ఇంప్రెషన్స్ లాగా అదే నైఫ్‌తో కొంచెం ఇంప్రెషన్స్ లాగా ఇచ్చి వినాయకుడి కాళ్ళ దగ్గర పెడితే అది మనకి లాస్ట్‌లో మొత్తం చూసేసరికి పంచ టైప్‌లో రెడీ అవుతుంది. సో, వినాయకుడి కాళ్ళు, పంచ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ చేతిలో కొద్దిగా పిండి తీసుకుని బాగా సన్నగా పాములా చేసి తల దగ్గర బాగా నొక్కండి. నొక్కితే మనకి పాములాగా కనిపిస్తుంది. వినాయకుడి పొట్ట చుట్టూ పాము ఉంటుంది కదా! ఆ పాము రెడీ అయిపోతుంది మనకి. అలా రెడీ అయిందని తీసుకెళ్ళి మనం ఇందాక పంచె పెట్టాం కదా వినాయకుడికి, ఆ పంచె పైన స్టిక్ చేయండి. ఇప్పుడు నీట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ పాము తోకపాటుకి కూడా సేమ్ అలానే చేతిలో కొద్దిగా పిండి తీసుకుని తోకలాగా చేత్తో బాగా పామి పొట్ట దగ్గర స్టిక్ చేసేయండి. సో, మనకిప్పుడు వినాయకుడి పొట్ట చుట్టూ ఉండే పాము కూడా రెడీ అయిపోయింది. సేమ్ ఇందాక ఎలా చేసామో అలానే పొడుగ్గా పాములాగా పెద్దగా చేస్తే మనకి వినాయకుడి మెడలో దండ రెడీ అవుతుంది. ఈజీగా పాము, దండ రెడీ చేసేసుకున్నాము. సేమ్ మళ్ళీ అలానే ఇంకొకటి సన్నగా తాడులా చేసుకుని వినాయకుడికి జంజంలాగా పెట్టేయండి. సో, దండ, జంజం, పాము 3 ఒకే షేప్‌లో ఈజీగా అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ కాళ్ళు రెడీ చేసుకున్నాం కదా! సేమ్ అలానే చేతులు కూడా అదే షేప్‌లో కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి చెయ్యి అయిపోతుంది. అలానే చెయ్యిని కూడా స్టిక్ చేసేయండి. కాళ్ళు ఎలా చేసుకున్నామో చేతులు కూడా అంతే. కానీ ఒక హ్యాండ్ మాత్రం ఇలా అభయహస్తం ఇస్తున్నట్టు పైకి రావాలి, అరిచేయి పైకి వచ్చినట్టు. ఇంకొకటి మాత్రం కిందకి. తర్వాత మనం లడ్డూ పెడితే అది హోల్డ్ చేయడానికి కిందకు ఉండాలి. సో, ఆ డిఫరెన్స్ చూసుకుని షేప్స్ వచ్చేలా పెట్టండి 2 చేతులు. నెక్స్ట్ ఇంకొంచెం పిండి ముద్ద తీసుకుని రౌండ్‌గా చేసి ఫేస్ అనమాట అది. ఫేస్‌ని అతికించండి కింద ఉన్న బాడీకి. ఒకవేళ మీకు అంటుకోకపోతే కొంచెం వాటర్ తడి చేసుకుని అంటించండి. ఈజీగా అంటుకుపోతుంది. నెక్స్ట్ ఇంకొంచెం పిండి ముద్ద తీసుకుని కోన్ షేప్‌లో చేయండి. ఇది తొండం. పైన కొంచెం లావుగా కిందకు వచ్చేసరికి సన్నగా చేసి కొద్దిగా ఇలా మెలికలాగా పెడితే మనకి తొండం రెడీ అయిపోతుంది. ఆ తొండాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఫేస్ మీద కొంచెం వాటర్ తడి చేసుకుంటూ పేస్ట్ చేసేయండి. సో, ఆ ఫేస్‌లో కలిసిపోతుంది ఆ తొండం మనకి ఈజీగా. నెక్స్ట్ అలా ఒక బాల్‌లా చేసి మధ్యలోకి కట్ చేయండి. సో, మనకి ఇయర్స్ సమానంగా వస్తాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది కాకుండా ఈక్వల్ సైజ్ అండ్ షేప్స్‌లో వస్తాయన్నమాట. సో, ఆ 2 తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆయన మొహానికి అటు ఇటు స్లోగా పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ కిరీటంకి పాములాగా చేసుకుని ఇందాక పాములా చేసుకున్నాం కదా! అలా చేసుకుని 3 స్టెప్స్‌గా చిన్నగా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పెడితే ఆయనది కిరీటం రెడీ అయిపోతుంది. చెవుల మీద పడకుండా మధ్యలోకి వచ్చేలాగా కిరీటాన్ని నీట్‌గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. ఇలా వినాయకుడంతా రెడీ అయ్యాక ఒక టూత్ పిక్ తీసుకుని కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర ఇలా చిన్న చిన్నగా గీతలు పెట్టడానికి ట్రై చేయండి. సో, మనకవి షేప్స్ క్లియర్‌గా తెలుస్తాయన్నమాట టూత్ పిక్‌తో పెట్టడం వల్ల.
నెక్స్ట్ గణేష్ అయిపోయాక ఎలక కోసం కూడా సేమ్ అలానే సిలిండ్రికల్ షేప్లో పొడుగ్గా చేసి అటు ఇటు చెవులు చిన్నగా పెట్టేసి కొంచెం పాములా చేసి తోకను పెట్టేస్తే మనకి ఎలక కూడా రెడీ అయిపోతుంది. ఇంకా కళ్ళు కోసం మిరియాలు తీసుకొచ్చి వినాయకుడికి ఎలకకి కూడా మిరియాలు పెట్టేసి ఇంకా వినాయకుడిని మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి.